నమస్తే. నాగార్జునకి తెలంగాణ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. అయితే ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేతకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, హైడ్రా ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా కూల్చివేతని ఎలా చూడాలి, అయితే మొత్తానికి నాగార్జునకి ఇంత పెద్ద భారీ షాక్ ని ఎలా చూడాలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఇప్పటిదాకా చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ కానీ ఫంక్షన్స్ కానీ చూస్తూ వస్తున్నాం. అయితే దానికి ఉమ్మడి చెరువు అన్నట్టుగా ఆ చెరువుకు సంబంధించి ఆనకట్టకి ఇది కట్టారని సంబంధించి సంగతి తెలిసిందే. అదిగాక అక్రమ కట్టడాలని చెప్పేసి అని దాదాపుగా ఒక 2 వారాల నుంచి కూడా హైడ్రా చాలా వరకు ఉన్నటువంటి ఒక భవనాలన్నింటినీ కూల్చివేయడం జరుగుతుంది. కానీ ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా వెలుగులోకి రాలేదు. ఎన్ కన్వెన్షన్ అనేది పలానా నాగార్జున గారిది అన్నట్టుగా పెద్దగా బయటికి అయితే ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి కూల్చివేత టైంలో ఇది నాగార్జున గారిది అని చెప్పేసి అని, కానీ నాగార్జున గారు తెలిసి అనే కూల్చివేత జరుగుతుందా, లేకపోతే దీంట్లో ఏమైనా సరే రాజకీయం ఉందా అంటే ఏం చెప్తారు? ఎన్ కన్వెన్షన్ది కూల్చివేత, ఎన్ కన్వెన్షన్ నాగార్జునది అనే విషయం అందరికీ తెలిసిందే, దాదాపు చాలామందికి తెలుసు. పైగా ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ దాకా ఇది కూల్చివేస్తారనేది అప్పట్లో టాక్ వచ్చింది. ఇదిగో కూల్చేస్తున్నారు, దీని మీద ఉక్కుపాతం మోపుతున్నాడు కేసీఆర్ అని టాక్ వచ్చింది. మరి తర్వాత ఏం జరిగిందో ఏమీ తెలియదు, కానీ ఎవరు కూడా ఎన్ కన్వెన్షన్ జోలికి వెళ్ళాలి. అప్పుడు దాని మీద రకరకాల కథనాలు కూడా వచ్చినాయి మీడియాలో కూడా. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయలేదు, ఆగిపోయింది, దీని వెనకాల ఏదో రకరకాల కథనాలు అయితే బయటకు వచ్చినాయి. మొత్తానికి అక్కడ సేఫ్గా బయటపడిపోయారు. ఈసారి ఇవాళ తెల్లవారుజాము నుంచి అక్కడ పంపించేసి ప్రొక్లైనర్లను పంపించేసి మొత్తానికి కూల్చేశారు. షెడ్ అయితే మొత్తం కూలిపోయింది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఎన్ కన్వెన్షన్లో చేస్తున్నారు. ఇప్పటికే దాని ద్వారా చాలా డబ్బు కూడా నాగార్జున గారికి సమకూరింది. సడన్గా వాళ్ళు కూల్చివేత అనేది ఇప్పటిదాకా హైడ్రా చేసినవన్నీ ఒక ఎత్తు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది ఒక ఎత్తుగా చూడాల్సి ఉంటుంది. సాధారణంగా దీంట్లో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా ₹1,00,00,000 మొత్తంలో జరుగుతుంటుంది అని చెప్పేసి అయితే చిన్న సమాచారం. మొన్న మధ్య ఏదో ఫంక్షన్కి దాదాపు ₹10 కోట్ల దాకా వెచ్చిచ్చారని చెప్పేసి కూడా అంతే అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఎవరైతే స్థానికులు ఉంటున్నారో స్థానికులు మాత్రం దీని మీద చాలా రకాల సీరియస్గా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే చెరువుని కబ్జా చేసి చేయడం వల్ల అక్కడ చెరువులోకి రావాల్సిన నీరంతా కూడా వాళ్ళ తమ ఇళ్లలోకి వెళ్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇదంతా ముందే నాగార్జున గారు తెలుసు అనుకోవాలా, లేదా ఇప్పుడు కూల్చివేతని నాగార్జున గారు ఎలా చూస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే కొంత ల్యాండ్ వాళ్ళది ఉన్నట్టు ఉంది. మొత్తం అది అక్కడ ఉన్న ల్యాండ్లో కొంత ల్యాండ్ వాళ్ళది ఉన్నట్టు ఉంది. 3.5 ఎకరాల దాకా కబ్జా చేశారనేది ఆరోపణ. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఒక 3.5 ఎకరాలు ఉంటుందనేది. ఇంకొకటి ఎన్ కన్వెన్షనే కాకుండా అక్కడ పక్కన కొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద కూడా వీళ్ళు హైడ్రా వాళ్ళు వెళ్తారా? ఎందుకంటే ఇక్కడ ఒకటే చోటే కాదు, చాలా చోట్ల చెరువులు కబ్జా చేయటం కానీ, మూసీ నదిని కబ్జా చేయటం కానీ ఇవన్నీ జరిగినాయి. ముంపు ప్రమాదాలు రావడానికి ప్రధాన కారణం ఈ కబ్జాల వల్లే. ఎందుకంటే చెరువులన్నింటినీ ఆక్రమించి అపార్ట్మెంట్లు కూడా కట్టారు. ఇప్పుడు వాళ్ళందరి గుండెలు కూడా రైలు పరిగెడుతుంది. నాగార్జున బిల్డింగ్నే కూల్చేశారన్నప్పుడు మనది ఎంత అనే ఆలోచన సామాన్యులు కూడా వస్తుంది. విధంగా భయాందోళన కలుగుతుంది అందరికీ. ఎందుకంటే అక్రమంగా కొంతమంది బిల్డర్స్ లేఅవుట్లు వేసేసి వాటిని కట్టించడం జరిగింది. భారీ ఎత్తున నష్టపోతారు. అదే జరిగితే భారీ ఎత్తున జనం కూడా నష్టపోతారు. అసలు నోటీసులు ఇచ్చి చేస్తున్నారా, ఇవ్వకుండా చేస్తున్నారా అనేది సమాచారం లేదు. కానీ నోటీసులు ఇచ్చేస్తే కోర్టుకి వెళ్తాం, కోర్టు నుంచి తాకీదులు రావడం ఆపడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ ఇక్కడ రంగనాథ్ గారు, ఆయన కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారు అయితే ఈ విషయంలో ఉక్కుపాతమైన మోపుతున్నారు అనుకోవాలి. వాళ్ళకి ప్రత్యేకమైన పవర్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వటం వల్ల కూడా రంగనాథ్ గారు ఇంత చొరవగా తీసుకుని ఇది కూల్చివేయటం అనేది జరుగుతుందని చెప్పాలి. అయితే గతంలో చూసుకుంటే నాగార్జున గారు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కొంత సపోర్టుగానే ఉన్నారని చెప్పేసి అయితే కొంత వినికిడి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్కి సపోర్ట్గా నాగార్జున గారు ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం మారింది కాబట్టి కక్ష సాధింపు చర్యల కింద చూడాలంటారా, లేదా హైడ్రా తనకు సంబంధించినటువంటి ఒక పరిధిలో ఉన్నటువంటి ఒక విషయం కాబట్టి ఇదంతా జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇది కక్ష సాధింపుగా మనం చూడటానికి అవకాశం లేదు. అట్లా అనుకుంటే నాగేశ్వర గారు కానీ నాగార్జున గారు కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉండే వ్యక్తులు. అటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకు ముందు కానీ భవనం వెంకటరావు గారు ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అలాగే అప్పుడు అన్నపూర్ణ స్టూడియో కానీ వీటన్నిటికీ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అప్పుడు. అలాంటిది ఇక్కడ ఏంటంటే హైడ్రా పరిమితుల్లో ఉన్న అక్కడ కబ్జాలు అనేవి కన్ఫామ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత కూల్చేయగలిగారు. కబ్జా లేకపోతే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్లే కాదు. ఇప్పుడు నాగార్జునకి బిల్డింగ్కి సంబంధించి ఇప్పుడు అక్కడ ఎన్ కన్వెన్షన్ సంబంధించి అక్కడ కొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి, అపార్ట్మెంట్లు కట్టడాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెరువులు అనేది చెరువులుగా ఉంటే ముంపు అనేది ఉండదండి.
చెరువులు వాళ్ళ హైడ్రా అనేది ఏంటంటే డిజాస్టర్స్, భారీ వర్షాలు పడినప్పుడు కానీ వీటి వచ్చినప్పుడు ప్రజల్ని ముంపు నుంచి కాపాడాలంటే చెరువులు ఉండాల్సిందే. చాలా నీరు ఆ పల్ల ప్రాంతాలకు చెరువుల్లోకి వెళ్ళిపోతూ ఉండే కాబట్టి చెరువులు అనేవి స్వతహాగా అలా ఏర్పడినవే. చాలా చెరువులు అనేవి ఆ పల్ల ప్రాంతాలుగా చెరువులుగా ఉండి అప్పుడు చెరువులుగానే ఫామ్ చేసుకున్నారు. వాటిని అక్కడ గుర్తింపు చేసుకుని దాని కింద మార్చేశారు. అది చెరువుల ల్యాండ్గానే ఉంటుంది. అలాంటి వాటిని అన్నింటినీ చాలా వరకు ఏంటంటే పక్కనే కొంత ల్యాండ్ కొనుక్కోవడం, దాన్ని ఆక్రమించేసి లోపలికి వెళ్ళిపోవడం, పొడుచుకుంటూ వెళ్ళిపోవడం, కట్టేయడం ఇవిలా జరుగుతుంది. ఇప్పుడు మనకి నిజాంపేటకు వచ్చేసరికి అక్కడ ప్రగతి నగర్ చెరువు ఒకటి ఉంటుంది. అక్కడ కూడా చాలా ఇట్లాగే చాలా వరకు కబ్జాలు వచ్చేసినాయి. అప్పుడు బండారు లేఅవుట్, ఆ బండారు లేఅవుట్ నిజాంపేటలోని బండారు లేఅవుట్లో కూడా సెల్లార్లలో కూడా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. చెరువు తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే నీళ్ళంతా ఆ ప్రదేశాలకు వచ్చేస్తుంది. వీళ్ళు పూడ్చి కట్టుకున్నా కానీ మునిగిపోతూ ఉంటాయి. ఈ కబ్జాలు నివారించాలంటే ఇలాంటి చర్యలు తప్పనిసరిగా చేయాల్సిందే. అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి ఇక్కడ అప్లికేషన్స్తో మళ్ళీ దీన్ని ఆపేస్తారా, ఇది కొనసాగింపుగా జరుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇది ఇట్లా జరిగితేనే ఆయన గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. రేపొద్దున ఎక్కడ రాజీ పడకుండా చేసేటనే పేరు కూడా వస్తుంది. అయితే చూసుకుంటే బెంగళూరు లాంటి మహానగరాలు కావచ్చు, మిగతా మహానగరాలలో కూడా మంచినీటికి సంబంధించి చాలా వాళ్ళు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అయితే బెంగళూరు లాంటి ఒక సిటీలలో కూడా ఏమైపోయిందంటే ఉన్నటువంటి ఒక చెరువుని కబ్జా చేసి వాళ్ళు నిర్మాణం చేయడం వల్ల ఈ కాంక్రీట్ జంగల్కి వచ్చేసరికి పూర్తిగా నీరు అనేది ఎటోళ్ళ అర్థం కాక ఇల్లును మొత్తం ముంచేస్తూ వస్తుంది. సో అదిగాక వీళ్ళ కాంక్రీట్ జంగల్ అయిపోయేసరికి భూగర్భంలో ఉన్నటువంటి నీళ్లు లేకపోవడంతో వీళ్ళకి తాగునీటి ఇబ్బందులు కూడా చాలా పడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు హైడ్రా కావచ్చు లేదా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు తగు చర్యలు తీసుకుంటే రేపు హైదరాబాద్ లైఫ్ అనేది మొత్తం కూడా ఇప్పుడు ఇలాంటి ఏమంటారు అనమాట ఇలాంటి ఆలోచనల పైనే ఉన్నాయంటే ఏమంటారు? ఖచ్చితంగా చెరువులు అనేవి చాలా అవసరమండి. ఎందుకంటే ప్రతి ఊరికి కూడా 4 చెరువులు 5 చెరువులు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే పశు సంపదకు నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర సౌకర్యాల కోసం కానీ ఒక చిన్న ఊరికే 4 చెరువులు ఉన్నప్పుడు ఇంత పెద్ద మహానగరానికి ఎన్ని చెరువులు ఉండాలి? చెరువులు లేకపోతే ఏమవుతుందంటే భూగర్భ జలాలు ఇంకిపోతూ ఉంటాయి. మనకి గ్రౌండ్ వాటర్ బోర్కి కోసం చాలా లోతుకి వెళ్తే కానీ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే చెరువులు సన్నగిలిపోయి అక్కడ నిర్మాణాలు రావడం కానీ సిమెంట్లతో కట్టడాలు వచ్చేయడం కానీ ఇవన్నీ జరగడం వల్ల భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి. రేపొద్దున అది విపత్తుగా పరిణమిస్తుంది. కంపల్సరీ దీన్ని అరికట్టాల్సిందే. ఎక్కడ ఆక్రమణ ఉన్నా కానీ ఇప్పుడు నాగార్జున కట్టడం మీద ఇట్లా చేశారంటే మొన్నటిదాకా హైడ్రా చేసిందంతా ఒక ఎత్తుగా ఉంది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చివేయటం అనేది ఒక ఎత్తుగా ఉంది. ఇప్పుడు బిల్డర్ల గుండెల్లో కూడా రైలు పరిగెడుతున్నాయి. మొన్నటిదాకా కేసీఆర్ గవర్నమెంట్లో బిల్డర్లు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏ పర్మిషన్స్ అయినా వచ్చినాయి, రియల్ ఎస్టేట్ చక్క భూమి వచ్చేసింది, అంతా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంది ఈ విషయంలో. ఎంత ఇచ్చినా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నా కానీ ఒత్తిడికి తలగకుండా రంగనాథ్ గారు కూడా ముందుకెళ్ళిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఆపడం కోసం నాగార్జున గారు కూడా ట్రై చేసే ఉంటారు. కంపల్సరిగా ఆ స్థాయిలో ఈ కూల్చివేతారని తెలిసినప్పుడు కంపల్సరిగా పొలిటికల్ ఒత్తిడి రాజకీయ నాయకులు తిరిగి వెళ్ళటం ఇవన్నీ మాట్లాడటం సర్వసాధారణంగా ఎవరైనా చేస్తూ ఉంటారు. అయినా సరే జరిగిందంటే ఒత్తిడికి లొంగట్లేదని అనుకోవాలి. అయితే ఖచ్చితంగా రంగనాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు ఏదైతే ఉన్నాయో హైడ్రా సంబంధించి జరుగుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా 100% నాగార్జున గారికి తెలిసే జరుగుతుందా లేదా తెలియకుండా కూల్చివేతలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఈ వార్తలు వస్తున్నాయి. దాదాపు వారం రోజుల నుంచి ఎన్కన్వెన్షన్ టార్గెట్గా ఉందనేది వార్తలు వస్తున్నప్పుడు ఆయన అప్రమత్తం కాకుండా ఉండరు. కంపల్సరీగా అప్రమత్తం అవుతారు. అయినా సరే కూల్చివేత జరిగిందంటే ఆయన మీద వ్యక్తిగతంగా ఎవరికీ కక్షలేమీ లేవు. ఆయన కేసీఆర్ పార్టీ అనుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అనుకోవడానికి లేదు. మొదటి నుంచి కూడా నాగార్జున రాజకీయ పార్టీలకు దూరంగానే ఉంటారు. అన్ని పార్టీలతో కూడా ఆయన సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లా చూడాల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే హైడ్రా అనేది ఏంటంటే ఇప్పుడు చాలా వందల వేల ఎకరాలు నాకు తెలిసి ఇదే హైడ్రా ఇట్లా కొనసాగిస్తూ ఉంటే గవర్నమెంట్కి నాకు తెలిసి చాలా ల్యాండ్ మళ్ళీ కూల్చివేతలు అయిపోయిన తర్వాత చాలా జమ అవుతుంది. ల్యాండ్ బ్యాంక్ ఖచ్చితంగా పెరుగుద్ది, చెరువుల రూపంలో ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది ఒక మంచి పరిణామంగానే చూడాలి మనం. దీన్ని కక్ష సాధింపు రాజకీయాలుగానో లేదా ఇంకో రకంగానో చూడటానికి లేదు. పూర్తిగా ఇప్పుడు నాగార్జున గారు వచ్చి మీడియా ఎందుకంటే నాగార్జున గారికి బ్యాడ్ టైం నడుస్తుంది అనేటువంటి ఒక వార్తలు కూడా వెళ్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చివేత దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు మిగతా జనం ఎవరైతే ఉన్నారో ఇది ఓన్లీ కూల్చివేయడంతోనే ఆపకూడదు. ఇప్పటిదాకా ఈ అక్రమ కట్టడాలు ఏదైతే కట్టిన తర్వాత దాని నుంచి వసూలు చేసినటువంటి ఒక సుమారు
ఒక ఫంక్షన్ జరగడానికి ₹1,00,00,000 లాగా చూసుకుంటే, రోజుకు ఒక ఫంక్షన్ లాగా చూసుకుంటే అసలు ఎన్ని రోజులు ఎన్ని కోట్లు వసూలు చేశారు అవి కూడా కట్టాలి అని చెప్పేసి అయితే కొంతమంది అంటూ వస్తారు. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అవుద్ది ఖచ్చితంగా. ఇప్పుడు 300 ఎకరాలు ఆక్రమించి కూలగొట్టారంటే ఇప్పుడు ఆ వచ్చే ఆదాయం సంగతి పోని, ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల నుంచి ఇది జరిగింది, అప్పటి నుంచి ఎన్కన్వెన్షన్ ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, దాని మనం వసూలు చేయాలనేది అది ఖచ్చితంగా ఒక సపరేట్మైన ఇష్యూ అది. అట్లా చేయాలనుకున్నప్పుడు చాలా పెద్ద మొత్తంలో చెల్లింపులు జరపాల్సిన పరిస్థితి అయితే వచ్చేస్తుంది. కంపల్సరీగా నాగార్జున ఫ్యామిలీకి అది వస్తుంది. అయితే సాధారణంగా నాగార్జున గారు చాలా కామ్గా ఉంటారు, ఎటువంటి విషయాల్లో కూడా అంత తొందరగా స్పందించే వ్యక్తి కూడా కాదు. అలాంటిది నాగార్జున గారు ఎంత కామ్గా ఉన్నా సరే మొన్న మధ్య చూసుకుంటే వేణుస్వామి విషయంలో నాగ చైతన్య శోభితకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ వైరల్ అయింది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఇష్యూ వైరల్ అయింది. సో నాగార్జున గారికి బ్యాడ్ టైం నడుస్తుందా అంటే ఏం చెప్తారు? అంటే బ్యాడ్ టైమా గుడ్ టైమా అని మనం చెప్పలేం. కానీ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో విషయానికి వచ్చేసరికి అన్నపూర్ణ మెయిన్ స్టూడియో ఉంది, అక్కడ ఆ రోడ్డుని డైరెక్ట్గా కలిపేశారు. ఇప్పుడు ఈ అన్నపూర్ణ 7 ఎకరాల వరకు లైన్ కలిపేశారు. అది ఒక విధంగా చెప్పాలంటే అన్నపూర్ణ స్టూడియోకి అది పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంట్రీ అనేది వాస్తు రీత్యా చూసుకుంటే పాత రోడ్డు పాత గేట్ ఏదైతే ఉందో అది వాస్తు రీత్యా 100% కరెక్ట్. ఇప్పుడు అటు పక్కన గేట్ పెట్టాలంటే నీచ స్థానంలో గేట్ పెట్టాల్సి వస్తుంది, కాబట్టి పెట్టలేరు కూడా. అది ఒక విధంగా చెప్పాలంటే అటు నుంచి రావాల్సి వస్తుంది, TV5 దగ్గర నుంచి అటు వచ్చి వెనక నుంచి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. ఇది కూడా ఒక పెద్ద డ్రాబ్యాక్. అక్కడ రోడ్డు వేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇట్లా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి ఆ ఫ్యామిలీ పరంగా. దానికి అది గ్రహస్థితులా లేకపోతే వాస్తువా లేకపోతే ఇంకోటని మనం చెప్పలేం కూడా. సో మొత్తానికి మళ్ళీ ఇలాంటివన్నీ కూడా జరగకుండానికి జాతకాల్లో కావచ్చు లేదా మిగతా ఎవరైనా సరే పరిశీలించే అవకాశం ఉందా? నాగార్జున గారు అలాంటి ఆలోచనలు ఏమైనా పెట్టుకుంటున్నారంటే ఏం చెప్తారు? పరిశీలించాలంటే మళ్ళీ వేణుస్వామితో జాతకం చెప్పించుకోలేము. ఎందుకంటే ఆయన నేను తోపు అని చెప్పుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక అది మనం చెప్పలేమండి. ఏంటంటే అది టైం అలా వస్తుంది. దానికి గ్రహబలం అంటామా లేకపోతే ఇంకోటి అంటామా స్వయంకృతాపరాధం అంటామా అనేది ఇప్పుడు మనం చేసుకునే పనులే కదా. చేసుకునే వాళ్ళు చేసుకున్నంత మహదేవం అంటూ ఉంటారు. మనం చేసే పనుల వల్లే ఈ పరిస్థితి వస్తూ ఉంటుంది. మన మీద మచ్చపడకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఆ జాగ్రత్తలు పడకపోవడం వల్ల కూడా జరిగింది అనుకోవచ్చు. అసలు నాగార్జునకు ఉన్న ల్యాండ్ ఎంత, కబ్జా చేసిన ల్యాండ్ ఎంత అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది దాదాపు 10 ఏళ్ళుగా ఇది 15 ఏళ్ళుగా నడుస్తూనే ఉన్న వ్యవహారమే. ఎన్కన్వెన్షన్ దగ్గర ల్యాండ్ విషయంలో 15 ఏళ్ళుగా నడుస్తున్న వ్యవహారం ఇది. మొత్తానికి నాగార్జున గారు పొద్దున్నుంచి చూస్తే ఏ ఛానల్లో చూసినా సరే ఎన్కన్వెన్షన్ సంబంధించిందే ఎక్కువగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీని మీద ఏదైనా ప్రెస్ మీట్ కానీ ఏదైనా చెప్పే అవకాశం ఉందంటారా? నాగార్జున గారు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందంటే ఏమంటారు? చాలా ఇష్యూస్లో నాగార్జున గారు మీడియా ముందుకు రారండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు శోభిత దులిపాల లేకపోతే నాగ చైతన్య వ్యవహారం కానీ వేణుస్వామి వ్యవహారంలో కానీ వేరే వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టుకున్నారో వేరే వాళ్ళు వెళ్ళి చేశారు కానీ జర్నలిస్టులు ఇన్వాల్వ్ అయ్యారు. కానీ నాగార్జున దీని గురించి ఒక్క మాట కూడా బయటికి రాలా. ఇంత ఇష్యూ జరిగినా కానీ నాగార్జున మీడియా మూలంగా వచ్చి చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. అది ఆయన మీడియా ముందుకు వచ్చి చేసుకోవాలి. మీడియా వాళ్ళు ఎంత చేసుకుంటే అంత చేసుకుంటారు అంతే. ఆ విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం నాకు తెలిసి. సో చూద్దాం సార్, మొత్తానికి ఎన్కన్వెన్షన్ విషయం ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటి, ఓన్లీ కూల్చివేలుతో ఆగుతుందా లేదంటే మనకు దీనిపైన వచ్చినటువంటి ఒక వస్తువులన్నీ మళ్ళీ రాబడతారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే.